హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫుడ్ అండ్ ట్రావెల్. నా పేరు శ్రీకాంత్. నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈ రోజు నుంచి నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అవబోతుంది. ఈరోజు నేను కుక్ చేసే వీడియో ఏంటంటే మటన్ కర్రీ, క్లోజ్ టు ఆంధ్రా స్టైల్ మటన్ కర్రీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మటన్ కర్రీ కుక్ చేయడానికి నేను ఒక 2.5 LB మటన్ తీసుకున్నాను అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని చిన్న పీసెస్గా చాప్ చేసేద్దాం. సో ఆనియన్స్ చాప్ చేసేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తొడుములు తీసేసి పెట్టేసుకుందాము. యా, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. కావాల్సినంత నూనె వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందిగా. నాన్ వెజ్ కోసం ఎంతకన్నా తెగిస్తావు కదరా నువ్వు. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, దీన్ని బండపువ్వు అంటారు. ఇప్పుడు నువ్వు ఏమన్నా బండపువ్వు అంటారు. మీకు ఇండియాలో దొరుకుతుంది, ఇక్కడ యూఎస్లో స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది కాస్త ఫ్లేవర్కి అంతే. ఇవి లవంగాలు, నేను ఒక 5 to 6 వేస్తున్నాను. సమ్ యాలకులు ఒక 3-4, ఇంకొంచెం ఎక్కువ తింటాము యాలకులు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసేస్తున్నాను అండ్ ఆనియన్స్ కూడా. సో మీలో చాలామంది తెలిసే ఉంటుంది ఈ ట్రిక్. ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయని నేను కొంచెం సాల్ట్ వేస్తాను. సో ఇంకా మళ్ళీ కర్రీలో వేయను, టేస్ట్ చూసి సరిపోదనుకుంటే వేస్తాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి, అందులోని మటన్ కదా కొంచెం ఎక్కువ పడుతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా నాకు ఇండియా నుంచి వచ్చింది. దీనిలో చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ కొంచెం వేపి పొడి చేసి పంపించారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మటన్ వేసేసుకోవచ్చు. మటన్ వేసాక కొంచెం తిప్పుకుందాము. సో నేను ఇప్పుడు పసుపు వేయట్లేదు, ఎందుకంటే కడిగేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసేసాను కాబట్టి ఇప్పుడు పసుపు అయితే వేయట్లేదు. ఇప్పుడు కొంచెం మంట హైలో పెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందాం, ఎందుకంటే మటన్లో ఉన్న వాటర్ అంతా బయట రావాలి కదా. సో దానికి మూత పెట్టుకుందాం. A few moments later. ఇప్పుడు కొంచెం అయిన తర్వాత చూసారా మటన్లోంచి వాటర్ వచ్చింది. సో కరెక్ట్గా ఈ టైంలో మనము కొంచెం మంట తగ్గించుకొని మీడియంలో పెట్టుకొని కారము, మసాలా వేసుకోవాలన్నమాట. ఇది వెల్లుల్లి కారం అంటారు. ఇది కూడా ఇండియా నుంచే వచ్చింది నాకు. యూజువల్లీ కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. 2 స్పూన్స్ అండ్ 1/2 స్పూన్ వేద్దాం అనుకుంటున్నాను. దీనికి మేము పేస్ట్ అలాంటివి ఏమీ ప్రిపేర్ చేయను, ఎందుకంటే ఇది బేసిక్ రా అథెంటిక్ ఓన్లీ కారము, దట్టు చిన్న మసాలా అండ్ వాటర్. దీనిలో చాలా వర్షనింగ్స్ ఉంటాయి, అవి అప్కమింగ్ వీడియోస్లో షూట్ చేసి పెడతాను. వాసన మాత్రం అదిరిపోతుంది. అలాగే నేను ఒక 2 స్పూన్స్ మటన్ మసాలా కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇందులో టేస్ట్ కోసము. సో ఇప్పుడు మసాలా వేసాం కదా, ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. సో ఇప్పుడు ఈ మసాలా బాగా కలిపిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. సో నేను 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. దీన్ని బాగా కలిపి కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత కుక్కర్ పెట్టేస్తాను. సో ఇప్పుడు మటన్ బాగా బాయిల్ అయ్యి కొంచెం వాటర్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే ఉప్పు సరిపోయినట్టు అనిపిస్తుంది. ఈ 2 టమాటాస్ నేను మిక్సీ చేసి కుక్కర్లో వేసేస్తాను. వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకోవడం. మనం టమాటాను హోమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేస్తాం కదా, ఈ ప్యూరీని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు కొంచెం మంచి బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కదా, ఇప్పుడు ఇది రాగానే మనము కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిషింగ్ కోసం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 విజిల్స్ వచ్చాయి. ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసుకుందాం. మటన్ బాగా ఉడికిపోయింది, మెత్తగా ఉన్నది కదా, బాగా ఉడికింది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా గార్నిష్ కోసం వేసుకొస్తున్నాం. మంచి వేడివేడిగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి టేస్ట్ చేద్దాము ఉప్పు కారాన్ని సరిపోయా లేదా. సూపర్ ఉంది. ఇప్పుడు ఎమ్మి మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా అమ్మాయి మంచి ఆకలి మీద ఉందేమో, కొంచెం వేసి తనతో టేస్ట్ చేపిద్దాము, ఎలా ఉందో చెప్తుంది. కొంచెం నెయ్యి వేస్తున్నాను. అమ్మాయి స్పైస్ ఎక్కువ తినదు, సో అందుకనే
కొంచెం కంట్రోల్ అవ్వాలని చెప్పేసి నెయ్యి వేసి కొంచెం ఎక్కువగా కాకుండా కొంచెం తడి పొడిగా కలుపుదాం అనుకుంటున్నా. రైస్ మొత్తం ఇలా కలిపేశాను. ఇప్పుడు మా అమ్మాయికి పెట్టి టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాం. మండుతున్నట్టుంది. ఎలా ఉందిరా సాన్వి టేస్ట్? సో చూసారు కదా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.